వారాహి అమ్మ గత 2 సంవత్సరాలుగా విపరీతమైన ట్రెండింగ్లో ఉంది ఈ విషయం. అయినప్పటికీ కూడా ఇప్పటికీ వీడని మిస్టరీ ఏంటంటే వారాహి అమ్మవారి ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ ఇంట్లో పెట్టుకోవచ్చా, ఇంట్లో పెట్టుకొని పూజ చేయవచ్చా, ఒకవేళ పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, వారాహి అమ్మవారు ఎంతో శక్తివంతురాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఎందుకు ఆవిడికి పూజించాలి, ఆవిడ విషయం ఎందుకు బయటికి రాకుండా మన పెద్దవాళ్ళు చేశారు, వారాహి అమ్మవారి నవరాత్రుల విశేషాలు, పూజా విధానం, ఈ విషయాల గురించి మనం చర్చించుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని నొక్కటం మాత్రం మర్చిపోకండి. అప్పుడే అమ్మ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వారాహి అమ్మవారు ఏ విధంగా ఉద్భవించారు అంటే, పూర్వం రక్తబీజుడు అనే రాక్షసుడు ఇటు మానవులను అటు దేవతలను విపరీతమైన బాధలకు గురి చేస్తూ ఉంటాడు, చిత్రహింసల పాలు చేస్తూ ఉంటాడు. ఈ బాధలను తట్టుకోలేని దేవతలు పార్వతీమాత దగ్గరకు వెళ్ళి, అమ్మ మాకు ఈ రాక్షసుడి నుంచి విముక్తిని కలిగించు. దాంతో అమ్మవారు ఆదిపరాశక్తి రూపంలోనికి మారి ఆ రాక్షసుడిని అంతమొందించడానికి యుద్ధానికి బయలుదేరుతుంది. ఆ రాక్షసుడు కూడా తక్కువేమీ తెలియదు, వాడు చాలా శక్తివంతుడు, వాడి దగ్గర కూడా ఎన్నో వరాలు ఉన్నాయి. ఒక భయంకరమైన యుద్ధం వాళ్ళిద్దరికీ జరుగుతూ ఉండగా అమ్మవారు తన ఖడ్గంతో రాక్షసుడు తలను అనేక మార్లు ఖండిస్తూ ఉంటుంది. కానీ వాడి తల నరికిన ప్రతిసారి వారి రక్తపు బిందువు నుంచి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తూనే ఉంటాడు. ఇది వాడికి ఉన్న వరం. వాడిని సంహరించడం దాదాపు అసాధ్యం అనిపించిన ఆ పరిస్థితుల్లో ఆదిపరాశక్తి తన నుంచి సప్తమాతృకలను ఉద్భవింపజేస్తుంది. వాళ్ళే బ్రహ్మాణి, వైష్ణవి, ఇంద్రాణి, మాహేశ్వరి, కౌమారి, వారాహి, చండిక. ఈ సప్తమాతృకల్లో వారాహి అమ్మవారు చాలా ప్రత్యేకమైనటువంటి వారు. ఎందుకంటే వారాహి అమ్మవారు ఆదిపరాశక్తి అంశ. ఆ యుద్ధంలో గెలవడానికి ఆవిడ పాత్ర అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆవిడ లలితాదేవికి సర్వసైన్యాధ్యక్షురాలు. ఆమె విపరీతమైన శక్తిశాలి. భూమిని కాపాడటం ఆవిడ నిరంతర ధ్యేయం. ఆవిడ ఎంత శక్తిశాలో అంతటి కారుణ్యమూర్తి, కరుణ, కృప, కటాక్షాలు కుమ్మరించే వ్యక్తి. ఆవిడ ఎంతో కారుణ్యమూర్తి, కృపామయి. ఆవిడని ఒక్కసారి భక్తితో, ఆర్తితో అమ్మ అని పిలిచిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆవిడ కరుణ, కృప, కటాక్షాలను విరజిమ్మేటటువంటి గొప్ప మనసున్న దేవత. ఈవిడ నుండి కటాక్షం పొందుకోవడం ఎంతో ఈజీ. ఆమె అంత గొప్ప మాత అయితే ఆమె పూజల గురించి ఎవ్వరికి ఎందుకు తెలీదు? ఇప్పుడిప్పుడే ఎందుకు వెలుగులోకి వచ్చాయి? ఆవిడ ఎంతటి గొప్ప కారుణ్యమూర్తో అంతటి కోపోద్రిక్తురాలు కూడా. ఆవిడ విషయంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా, తప్పు జరిగినా ఆవిడ శిక్షలు కూడా అంతే భయంకరంగా ఉంటాయి. వాటిల్ని ఊహించడం కూడా నీ తరం కాదు. ఎక్కడ మనం ఏ తప్పు చేసి, ఏ పొరపాటు చేసి ఆవిడ శిక్షకు పాత్రులం అవుతామో అని భయంతో మన పెద్దవాళ్ళు ఇప్పటి వరకు మన వరకు ఈ విషయాన్ని రానివ్వలేదు. అందుకే ఆవిడకి దేవాలయాలు కూడా చాలా తక్కువే ఉన్నాయి. కానీ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వారాహి మాత మాల వేసుకొని దీక్ష తీసుకున్నారో అప్పటి నుంచి ఈ విషయం అనేది వెలుగులోకి రావడం ప్రారంభించింది. మరి అంత శక్తివంతమైన అమ్మకి ఎందుకు ఎక్కడ గుడులు లేవు? ఎందుకు గుడులు లేవు? చాలా ఉన్నాయి. అందుట్లో ప్రసిద్ధ ఆలయాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిల్లో కూడా ఒక 3 ఆలయాలు అయితే చాలా ప్రసిద్ధిగాంచినాయి. ఒడిశాలోని చౌరాసీలో ఒక ఆలయం, వారణాసిలో ఒక ఆలయం, అలాగే చెన్నైలోని మైలాపూర్లో మరొక ఆలయం. ఈ 3 చోట్ల ఆలయాలు చాలా ప్రసిద్ధిగాంచినాయి. ఈ అమ్మవారిని సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత కొన్ని గంటలు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఒడిశాలోని చౌరాసి ఆలయంలో అయితే ఈ అమ్మవారిని మత్స్యవారాహి అమ్మవారిగా ప్రతిష్ఠించారు. అక్కడైతే తాంత్రిక పద్ధతుల్లోనే ఈ అమ్మవారిని ఆరాధిస్తారు. ఇకపోతే ఈ నెల 25వ తారీఖు నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. జూలై 3వ తారీఖున ముగుస్తాయి. ఈ నవరాత్రుల్లో ఎవరైతే నేను చెప్పే సమస్యలతో బాధపడుతున్నారో ముఖ్యంగా వాళ్ళందరూ కూడా వారాహి అమ్మవారి పూజను చెయ్యండి. ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో, ఎవరైతే వ్యాధులతో, రోగాలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారో, కుటుంబ సమస్యలతో, కలహాలతో నలిగిపోతూ ఉన్నారో, కట్టుకున్న భర్తే దూరంగా పెట్టాడని బాధపడుతూ ఉన్నారో, ఎవరైనా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నట్లయితే వాళ్ళు, మరీ ముఖ్యంగా ఈ అమ్మవారు భూమికి సంబంధించినటువంటి అమ్మవారు కాబట్టి ఎవరైతే భూ సంబంధిత వ్యవహారాలలోనూ, ఆస్తి గొడవలతోనూ, కోర్టు సమస్యల్లోనూ ఇరుక్కుపోయి చిక్కుకుపోయి మానసిక వ్యధను అనుభవిస్తూ ఉన్నారో అటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అమ్మవారిని ఈ నవరాత్రుల్లో ఈ 9 రోజులు నేను చెప్పిన విధంగా ఆరాధించి చూడండి. ఫలితాలు నిజంగా అద్భుతంగా ఉంటాయి. మీరే నాకు చెప్తారు ఈ సమస్యల నుంచి మేము బయటపడ్డాము అని.
మీ అందరికీ ఇదొక సువర్ణ అవకాశం, వినియోగించుకోండి. మీలో ఎవరైతే వారాహి అమ్మవారి పూజ నేను చేస్తాను అని నిర్ణయం తీసుకున్నారో వాళ్ళంతా కూడా 24వ తారీఖున వెళ్ళి అమ్మవారి పూజకు కావలసినటువంటి సామాగ్రి మొత్తం కొనుక్కోండి. అమ్మవారికి కావలసినవన్నీ కూడా మట్టి పాత్రలను వినియోగించి అమ్మవారి పూజను చేసే విధంగా చూసుకోండి. అమ్మవారికి సువాసన అంటే చాలా ఇష్టం కాబట్టి ఇల్లంతా సువాసనతో నిండిపోయినటువంటి ఆ ఫ్రాగ్రెన్స్ వచ్చే పరిమళాలు వెదజల్లేటటువంటి ఆ అగరొత్తులను తెచ్చుకోండి. అదేవిధంగా ఎర్రటి పువ్వులు, మందారాలు కానీ ఎర్రటి గులాబీలు కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఫ్లవర్స్ అన్నీ తీసుకొచ్చి రెడీగా పెట్టుకొని 25వ తారీఖు నాడు ఉదయం కాదండి, 25వ తారీఖు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఈ పూజను ప్రారంభించండి. ఒక పీట వేసుకొని ఆ పీట మీద పచ్చడి రంగు గుడ్డను పరవండి. దాని మీద అమ్మవారి ఫోటో పెట్టుకొని ఎర్రటి పువ్వులతో అలంకరించుకోండి. అమ్మవారికి బెల్లం కలిపిన పానకం అంటే చాలా ఇష్టము. అలాగే బెల్లం కలిపిన పదార్థాలు ఏమైనా చేస్తే అవి కూడా నైవేద్యంగా సమర్పించండి. ఆవు నెయ్యితో దీపారాధన చేసి సువాసనాభరితమైనటువంటి అగరవత్తులను వెలిగించి ధూపం ముఖ్యంగా కళింగ సాంబ్రాణి ఉపయోగించి వేయండి. అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనది. అయితే పూజ చేసేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా 108 సార్లు ఫస్ట్ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. ఆ తర్వాతనే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఓం నమః శివాయ జపించకుండా అమ్మవారి మంత్రాన్ని జపించకూడదు. 108 సార్లు ముందుగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించి ఆ తర్వాత అమ్మవారి మంత్రం 108 సార్లు ఓం వరాహ వదనాయై నమః, ఓం వరాహ వదనాయై నమః 108 సార్లు జపించండి. ఈ విధంగా ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయానికి ముందు 2 సార్లు అమ్మవారిని ఈ 9 రోజుల్లో ఆరాధన చేయండి. ఇంతేనా, ఇంత ఈజీనా అని మాత్రం అనుకోకండి. ఇక్కడ పాటించవలసిన నియమాలు ఉన్నాయి. నియమాలు చెప్పే ముందు చిన్న హెచ్చరిక. నేను ఇప్పుడు చెప్పే ప్రతి నియమాన్ని తూచా తప్పకుండా నేను పాటిస్తాను అని అనుకుంటే మాత్రమే అమ్మవారిని ప్రతిష్ఠించుకోండి, లేదంటే ప్రతిష్ఠించకండి. ఏ నియమాన్ని తప్పినా, తెలుసో తెలియకో ఏవైనా తప్పులు దొర్లినా ఫలితం మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. నియమాలు ఏమిటంటే, మొదటిగా జీవహింస చేయకూడదు. ఈ 9 రోజుల్లో మీరు మాంసాన్ని ముట్టుకోకండి, నాన్ వెజ్ మానేయండి. రెండవది, ఇంట్లో ఎవ్వరూ కూడా దురలవాట్లు ఉంటే సిగరెట్లు కానీ మందు కానీ మిగతా ఏవైనా ఇటువంటి దుర్వ్యసనాన్నింటికి కూడా దూరంగా ఉండండి. మూడవది, భార్యాభర్తలు ఉంటే బ్రహ్మచర్యం పాటించండి. నాలుగవది, అబద్ధాలు మానేయండి. ఐదవది, మీ వెనుక ఉన్న మనిషి గురించి తప్పుగా ఎప్పుడూ మాట్లాడొద్దు, మనసులో కల్మషం పెట్టుకోవద్దు. కుళ్ళు కుతంత్రాలతో నిండినటువంటి మాటలు అస్సలు ఇంట్లో మాట్లాడకూడదు. ఇంట్లో గొడవలు పడకూడదు, ప్రేమపూర్వకంగానే ఉండాలి. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, అశుభ్రత అనేది ఉండకూడదు. సుగంధ పరిమళాలతోనే ఉండాలి తప్ప ఎక్కడ మురికి వాసన అనేది రాకూడదు. మైలు గాలి తగలకూడదు. బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రండి. పూజ చేసుకోవాలి అంటే ఒకవేళ మీరు బాత్రూమ్కి వెళ్ళినా సరే తలస్నానం చేసి వచ్చి పూజ చేసుకోండి. ఈ విధంగా అన్ని నియమాలను పాటిస్తే ఆ అమ్మవారు పిలిస్తే పలుకుతుంది. మీరు పాటించగలరా? ఆలోచించుకొని ముందడుగు వేయండి. అమ్మ, నాదొక చిన్న ప్రశ్న. చెప్పు. ఇన్ని నియమాలు పాటించడం నా వల్ల అయితే కాదు, మరి నేను పూజ చేసుకోకూడదా? ఆ విషయం దగ్గరికే వస్తున్నా. ఈ నియమాలన్నీ పాటించలేని వాళ్ళు కూడా పూజ చేసుకోవచ్చు. మీరు కూడా అద్భుత ఫలితాలను పొందవచ్చు. అది ఏ విధంగా అంటే, ఈ నియమాలన్నీ పాటించలేని వాళ్ళు మీ ఇంట్లో పార్వతీ పరమేశ్వరుల ఫోటో అయితే ఉంటుంది కదా, ప్రతిరోజు మనం ఆరాధన చేసుకుంటూనే ఉంటాం కదా, పూజిస్తాము. ఆ ఫోటో దగ్గర ఏ విధంగా ప్రతిరోజు దీపారాధన చేసుకుంటారో అదే విధంగా దీపారాధన చేసుకోండి. అయితే ఒక 11 సార్లు కానీ 108 సార్లు కానీ ఓం నమః శివాయ మంత్రజపం చేసిన తర్వాత ఓం వరాహ వదనాయై నమః అనే మంత్రాన్ని అమ్మవారి ముందు 108 సార్లు జపించండి. పార్వతీదేవి ముందు, ఆవిడ పార్వతీదేవి అంశే కాబట్టి పార్వతీదేవి ముందు కూడా జపించవచ్చు. అయితే మీరు కూడా పాటించవలసిన 3 నియమాలు ఉన్నాయి. అవేంటంటే, మీరు కూడా మాంసాహారం ముట్టుకోకూడదు, జీవహింస చేయకూడదు, అలాగే దురలవాట్లకు దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి. భార్యాభర్తలైతే బ్రహ్మచర్యం పాటించాలి. ఈ విషయాలను మీరు పాటిస్తూ మీరు కూడా కాస్త శుచి శుభ్రంగా ఉండడం మంచిదే కదా ప్రతి ఒక్కళ్ళు. ఆ విధంగా నియమాలను పాటిస్తూ అమ్మవారి ముందు ఎర్రటి మందారాలతో అలంకరించుకొని సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వీలును బట్టి పూజ చేసుకోండి. అయితే అమ్మవారి మంత్రం చాలా ముఖ్యం. 108 సార్లు అమ్మవారి మంత్రాన్ని జపించండి.
అద్భుతమైన ఫలితాలు మీకు కూడా కలుగుతాయి. మీరు కూడా చాలా విషయాల్లో విజయం పొందుతారు. చాలా బాధల నుంచి బయటకు వచ్చేస్తారు. అమ్మా, ఇంతకీ విగ్రహం పెట్టుకోవాలా, ఫోటో పెట్టుకోవాలా, ఏది పెట్టుకుంటే బాగుంటుంది? ఈ డౌట్ మీకు కూడా చాలా మందికి ఉంటుంది కదా. అమ్మవారి ఫోటో పెట్టుకోండి, లేదా విగ్రహమే పెట్టుకోవాలి, నేను విగ్రహాన్నే పెట్టుకుంటాను అని అనుకుంటే మాత్రం జాగ్రత్త. నేను ఇందాక చెప్పినటువంటి ప్రతి నియమాన్ని మీరు తూచా తప్పకుండా పాటించగలిగినప్పుడే పెట్టుకోండి. లేదు ఫోటో పెట్టుకోండి. విగ్రహం పెట్టుకుంటానమ్మా, నేను నియమాలన్నీ పాటించగలను అని అనుకుంటే మాత్రం పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోకుండా బొటన వేలంత సైజు విగ్రహము, గుప్పిడి మోస్తే గుప్పిట్లో ఇమిడిపోయేటటువంటి విగ్రహం తీసుకొచ్చి అమ్మవారిది ప్రతిష్ఠించుకోండి. ఆ విగ్రహానికి పూజలు చేసుకోండి. ఈ 9 రోజులు నవరాత్రులు పూర్తయిపోయిన తర్వాత ఈ విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ తీసుకెళ్ళి మీ పూజా మందిరంలో ఉంచుకొని రోజు పూజ చేసుకోవచ్చు. లేదు అమ్మా మేము చేసుకోలేకపోతున్నాము అని అనుకున్నట్లయితే వీటిని తీసుకువెళ్ళి శివాలయంలో ఇచ్చేయండి. అమ్మా, పొరపాటున ఏదైనా మైలు వస్తే? అమ్మవారి మీద నమ్మకం ఉంచండి. మీరు భక్తితో మొదలు పెట్టారు అంటే ఏ ఆటంకం రాకుండా ఆ అమ్మవారే చూసుకుంటుంది. లేదు ఏదైనా ఆటంకం వచ్చిందమ్మా అని అనుకుంటే మాత్రం ఇంతకుముందు నేను చెప్పిన రీతిగా అమ్మవారికి దండం పెట్టుకొని తీసుకువెళ్ళి ఫోటోలను శివాలయంలో ఇచ్చేసి మహానందీశ్వరుడి చెవిలో ఈ విషయాన్ని చెప్పి క్షమించమని అడిగి వేడుకొని రండి. అమ్మా, చుట్టాలు ఎవరైనా మా ఇంటికి రావచ్చా? లేదు మేము ఎవరింటికైనా వెళ్ళొచ్చా? ఈ 9 రోజుల్లో మీ ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చినా సరే ఈ నియమాలన్నీ పాటించేలాగా చూసుకోండి. లేదు మీరు ఎవరింటికైనా వెళ్ళాల్సి వస్తే మీరు వెళ్ళి వచ్చేటప్పుడు ఎటువంటి మైలగాలి సోకకుండా జాగ్రత్త పడి రండి. నన్ను అడిగితే ఈ 9 రోజులు కాస్త జాగ్రత్తగా ఉండటం బెటర్. బయటికి వెళ్లకుండా, నెగిటివ్ ఎనర్జీ ఉండే చోట్లకు కానీ మైలుగాలి సోకే చోటకు కానీ వెళ్లకుండా ఉండడమే మంచిది. అమ్మా, అంతా బాగానే చెప్పావు, కానీ ఇంతకీ నువ్వే విధంగా పూజ చేయాలనుకుంటున్నావు? నేను ఈ అమ్మవారి పూజను ఏ విధంగా చేస్తాను అంటే నాకు అంత ఎక్కువ సమయం ఉండదు. ఎందుకంటే బిజినెస్ షాప్ ఉంది, నేను బయటికి వెళ్ళాలి. అందులోనూ ఈ అమ్మవారిని ఇంట్లో పెట్టుకుంటే ఎక్కడ నాకు తెలియకుండానే ఏ తప్పిదం జరుగుతుందో, ఏ పొరపాటు, ఏ నియమాన్ని నేను ఉల్లంఘిస్తానో అన్న భయం కూడా నాకు లేకపోలేదనుకోండి. అందువల్ల నేనైతే మీకు తెలుసు కదా, ఇంతకుముందు నేను పూజా విధానాన్ని చూపించాను. మా ఇంట్లో శివలింగం ఉంది, నేను అభిషేకం చేసుకుంటాను, డైలీ పూజ చేస్తాను కదా. అదే విధంగా ప్రతిరోజు నేను పూజించుకుందామని అనుకుంటున్నాను. అయితే సాయంత్రం పూట మాత్రం సూర్యాస్తమయం తర్వాత చంద్రోదయం తర్వాత నేను వారాహి అమ్మవారి మంత్రజపం అయితే చేయదలుచుకున్నాను. ఇది నా అనుకూలత. ఇదే విధంగా మీ అనుకూలతను బట్టి, మీ సమయాన్ని బట్టి మీరు పాటించగలిగే శక్తి ఉందా లేదా అని ఆలోచించుకొని మీరు ముందడుగు వేయండి. అది మీ ఇష్టం. కానీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అసలు మనిషి పుట్టిన ప్రతి ఒక్కడికి కష్టాలే కదండి. సముద్రంలో కెరటాలు ఎంత సహజమో మనుషులకి కష్టాలు అంతే సహజం. కష్టాలు లేని మనిషే లేడు. వీటన్నింటి నుంచి కొంత ఉపశమనాన్ని మనం పొందుకోవాలి అంటే ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు అనేవి మనకి వచ్చిన ఒక అదృష్టంగా భావించి మీకు తోచిన విధంగా చెయ్యగలిగిన రీతిలో మీరు పూజ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా చేసుకుంటే మీకు తప్పకుండా విజయం లభిస్తుంది. చాలా సమస్యల నుంచి మీరు గట్టెక్కుతారు. నన్ను నమ్మండి. ఈ 9 రోజులు అమ్మవారిని భక్తితో ప్రార్థించి చూడండి.